ఆగస్టు 8వ తారీఖు ఈ శుక్రవారం రాత్రి ఉపవాస కూడికలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడటానికి ఒక సూచనకరమైనటువంటి వాక్యాన్ని మన ముందు నుంచి ఉన్నాడు. ఈ వాక్యము మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. యేసయ్య గ్రంథం యేసయ్య గ్రంథంలో 12వ అధ్యాయము, యేసయ్య గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. మైక్ తీసుకొని చదవాలా? చదువు మైక్లో. వారు చూచుచుండగా రాత్రంతయు భుజము మీద మూట భుజము మీద పెట్టుకొని నేల కనపడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపోము. నేను ఇశ్రాయేలులకు నిన్ను చూచినగా నిర్ణయించి తిని. చాలు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వాక్య భాగము ప్రవక్త యేసయ్యతో మాట్లాడి జరిగించినటువంటి వాగ్దానము క్రీస్తు పూర్వం, క్రీస్తు శకములో ఈ 2025వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖున ఈ శుక్రవారం నాడు ఈ వాక్యాన్ని ధ్యానం చేయటానికి నువ్వు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. అల్పుని నన్ను నీ సిలువ చాటును భద్రపరచుకోమని, నా నోరు నీ బోరుగా వాడుకోమని వినుచున్న వారితో, యంత్ర శబ్దంతో వింటున్న వారితో, యూట్యూబ్ లో చూస్తున్న వారందరితో నువ్వు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, స్తోత్రం. మరొకసారి చదివితే, వాడు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనపడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించెను. ఇశ్రాయేలీలకి నిన్ను సూచనగా నిన్ను ప్రతి ఒక్కడు నన్నే అనుకోవాలా? ప్రతి ఒక్కడు నన్నే అనుకోవాలి. చెప్పు హల్లెలూయా. నన్నే అనుకోవాలా? నిన్ను, మిమ్మల్ని కాదు, నిన్ను, మీ అందరిని కాదు, నిన్ను. అందరిలో నువ్వు ఉంటే నువ్వే, ఎవరికి వాళ్ళు నువ్వే. నిన్ను సూచనగా నియమించాడు నిన్ను. ఎవరికో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరో తెలుసా? నీ కుటుంబానికి నిన్ను సూచనగా నియమించాడు. మొదటి వాక్యం చూస్తే అయ్యగాదు, ఇటు మెయిన్ కూడా కట్ చేయి, ఎక్కువ మెయిన్ కూడా కట్ చేయి. అది కూర్చో. నిన్ను సూచనగా నియమించెను. ఎవరికంట? ఇశ్రాయేలీయులు తరపున ఎవరిని పెట్టుకోవాలా? నా కుటుంబం పెట్టుకో. నా కుటుంబానికి నన్ను సూచనగా నియమించాడు. నీ కుటుంబానికి నిన్ను సూచనగా నియమించాడు. ఏమని చూద్దాం. 1వ వచనం చూస్తే, మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. మైక్లో చదువు. నరపుత్రుడా నీవు చేయనదేమని కాదు,
చదువు మరలా ఒకసారి మొదటి నుంచి చదువు. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువు. రికార్డ్ అవుతుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నరపుత్రుడా తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడక ఉన్నారు. విను చెవులు కలిగియు వినకయున్నారు. చూడు ఎవరంట? ఇక్కడ నీ కుటుంబాన్ని సాదృశ్యంగా తీసుకో. ఇది యేస్కేలుకి చెప్పిన మాట. ఇజ్రాయేలీలకి తెలియపరచమని. ఇజ్రాయేలీలు చూస్తున్నటువంటి విధానంలో ఈరోజు నిన్ను నీ కుటుంబం చూస్తూ ఉన్నదే. ఏమంటా వాళ్ళు? చూడు, తిరుగుబాటు చేయువారి మధ్య నువ్వు నివసించుచున్నావు. తిరుగుబాటు చేసేవారి మధ్య ఎక్కడున్నారు? తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఇజ్రాయేలీల మధ్య ఉన్నారా? ఇజ్రాయేలీల్లో ఉండారా? యెరూషలేములో ఉండారా? ఎక్కడున్నారు తిరుగుబాటు చేసేవారు? నీ కుటుంబంలో ఉన్నారు, నీ మధ్యలోనే ఉన్నారు, నీ సంఘములోనే ఉన్నారు. తిరుగుబాటు చేసేవారు ఎక్కడున్నారు? నీ మధ్యలోనే. తిరుగుబాటు చేసేవారి మధ్యలో ఉన్నావు నువ్వు. ఏ రీతిలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? నేను ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఇప్పుడేగా పనికెళ్ళొచ్చావు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి అనే తిరుగుబాటు. దేవుని సన్నిధి వినపడుతూ ఉన్నది. నాకు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలని కుటుంబంలో చెబితే ఇప్పుడేగా పనికెళ్ళొచ్చావు, రెస్ట్ తీసుకుని ఈరోజు వెళ్ళకపోతే ఏం పోయిందిలే. తిరుగుబాటు. ఎక్కడున్నారు వీళ్ళు? కుటుంబంలోనే ఉన్నారు. ఇప్పుడేగా వెళ్ళొచ్చావు, వెళ్ళకపోతే ఏమి? ఇప్పుడు కాదులే బజార్కి వెళ్ళి అవి తీసుకురా, ఇప్పుడు కాదులే చీరాలు వెళ్ళొద్దాం, ఇప్పుడు కాదులే ఇంకోసాటికి వెళ్ళొద్దాం. ఎక్కడున్నారు వీళ్ళు? కుటుంబంలో ఉన్నారు. ఒక పని చేయాలి, ఒక పని చేద్దామని తీర్మానం చేసుకుంటే ఈ పని ఇప్పుడు వద్దులే తర్వాత అంటే దానికేంటి? తిరుగుబాటు. ఆ పనిని ఆటంకం పరిస్తే తిరుగుబాటే. ఇశ్రాయేలీయులకి తెలియపరచమన్నటువంటి మాట అక్కడ ఎవరున్నారు? తిరుగుబాటుదారులు. వారి మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నావు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాటలు విననట్లు ఉన్నారు, చూడనట్లు ఉన్నారు. ఇజ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, వారు బానిసలుగా బాధపడుతూ ఉన్నప్పుడు, బానిసలుగా ఏడుస్తూ ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్న కష్టాలతో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టారు, ప్రభువా ఇక మాకు విముక్తి లేదా? ప్రభువా మాకు ఇక విడుదల లేదా? ప్రభువా ఎందుకు మాకు ఈ బాధలు? ప్రభువా మాకెందుకు ఈ కష్టాలు? ప్రభువా మాకెందుకు ఈ శోధనలు? ప్రభువా మేము ఎందుకు లాడిపోవాలా? ప్రభువా మేము ఎందుకు ఈ బానిసత్వంలో ఉండాలా? మాకు విముక్తి లేదా? మమ్మల్ని విముక్తి చేసేవాళ్ళు లేరా? దేవా నువ్వు లేవా అని కేకలు పెడుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు విన్నాడు. ఆ మొర విని దేవుడు దీర్ఘకాలంలో వాళ్ళు బాధపడుతున్నటువంటి బాధల్ని చూస్తున్నటువంటి దేవుడు
ఆ బాధలు, వాళ్ళ యొక్క బాధలు విని, ఆ మొర విని, మా పితరులు చేసిన పాపదోషములు మేము అనుభవించాలా, మా పితరులు చేసినటువంటి పాపదోషాలని మేము భరించాలా, మా పితరులు చేసినటువంటి అపరాధములు మా మీద ఏలుబాటు చేయాలా, మాకు విముక్తి లేదా, మమ్మల్ని రక్షించేవాడు రక్షకుడు రాడా అని కేకలు పెడుతూ ఉన్నారు. దేనికి కేకలు పెడుతూ ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు బానిసత్వంగా ఉన్నారు వాళ్ళు. ఎవరికి ఉన్నారు? ఫరోకి, ఫరో బృందానికి బానిసలుగా ఉన్నారు. నువ్వెవరికి బానిసుడుగా ఉన్నావు? ఎవరికి బానిసుడుగా ఉన్నావు నువ్వు? ఎవరికి? లోకానికి బానిసుడుగా ఉన్నావు, కుటుంబానికి బానిసుడుగా ఉన్నావు, కుటుంబానికి బానిసుడుగా ఉన్నావు, లోకం అనే కుటుంబంలో నువ్వు ఉన్నావు, బానిసుడుగా ఉన్నావు, ఈ లోకానికి బానిసుడుగా ఉన్నావు. ఆలోచించే. వాళ్ళు బానిసత్వంగా ఉండి ప్రభుకి మొరలు పెడుతూ ఉంటే ఆ మొర విని రక్షకుడిని పంపించాడు. ఎవరు ఆ రక్షకుడు? చెప్పు, పేరు చెప్పు, మైకులో చెప్పు. రక్షకుడు ఎవరిని పంపించాడు? మోషే. పెద్దగా మోషే. మోషేను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను పంపించాడు. మోషేను ఎలా పంపించాడు? మోషే అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో, ఆ గొర్రెలు కాచుకునే సమయంలో మోషేని పిలిచి, మోషే, నువ్వు ఇంతకాలం గొర్రెల కాపరిగా ఉన్నావు, గొర్రెలు విడిచిపెట్టి నేను పంపించే స్థలానికి నువ్వు పోవాలా. ఎక్కడికి ప్రభువా? ఐగుప్తు దేశానికి వెళ్ళాలా. మోషే వెళ్ళటానికి కూడా ఒక సూచన చూపించాడు దేవుడు. మోషేతో మాట్లాడేటప్పుడు, మోషే చెప్పులు వేసుకొని వెళ్తున్నప్పుడు మోషేనే చెప్పులు విడిచిరా అని చెప్పినప్పుడు చెప్పులు విడిచి మోషే ముందుకు వెళ్ళినప్పుడు, మోషే ముందు ఒక పొద ఉంది, ఆ పొదలో నుండి మంట వస్తుంది. ఆ పొద అయితే కాలట్లేదు కానీ మంట వస్తుంది. అగ్నిలో నుండి దేవుడు మాట్లాడాడు మోషేతో. ఏమనో తెలుసా? ఇజ్రాయేలీల ప్రజలు మొర నేను విన్నాను, ఇజ్రాయేలీల ప్రజల దగ్గరకు నువ్వు వెళ్ళాలా. ఇజ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో ఉన్నారా? ఎక్కడ ప్రభువా? ఇదిగో ఐగుప్తు దేశంలో అన్నప్పుడు మోషేకి ఏం కలిగింది? ఫ్లాష్ బ్యాక్ వచ్చేసింది. అమ్మో, ఐగుప్తు దేశమా? ఐగుప్తు దేశం, అమ్మో, నేను అక్కడి నుండే వచ్చాను కదా, నేను వెళ్తే నన్ను పట్టుకుంటారు కదా, నేను అక్కడి నుంచే వచ్చాను కదా అని భయం కలిగింది. నో, నేను కదా నిన్ను పంపించేది. అయ్యా, నేను వెళ్తాను. మరి నేను వెళ్ళటానికి నాకు ఒక సూచన కావాలి. అయ్యా, నన్నెవరు అంగీకరిస్తారు? నన్నెవరు పట్టించుకుంటారు? నన్నెవరు గ్రహిస్తారు? నన్నెవరు దగ్గరికి చేర్చుకుంటారు? నన్నెవరు ఆదరిస్తారు? నేను నత్తివాణ్ణి కదా, మాట్లాడటానికి చేతకాని వాణ్ణి. నో, నువ్వు అనొద్దు. అహరోను నేను తోడు పెట్టుకో, నేను పంపించే స్థలానికి నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళాలి అని చెప్పినప్పుడు, అయ్యా, నేను వెళ్ళటానికి నేను ఎలా వెళ్ళగలిగి, నేను ఎలా వాళ్ళకి చెప్పగలను, నేను ఎలా విడిపించగలనంటే, నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉంది, ఏయ్ కింద వేసాడు. చేతిలో కర్ర కింద వేయంగానే త్రాసుపం అయిపోయింది. వెళ్ళి పట్టుకో అన్నాడు. వెళ్ళి పట్టుకోగానే అది మరలా కర్రగా మారింది. హల్లెలూయా. ఇదిగో ఈ సూచనతో నేను పంపిస్తున్నాను. ఈ సూచన నీకు, ఈ సూచన హల్లెలూయా, ఈ సూచన ద్వారా నిన్ను పంపిస్తున్నాను. ఇక్కడ ఏం రాశాడు? ఎహెజ్కేలు గ్రంథం 12:6లో ఏమనుంది చూడు. 12:6లో, నువ్వు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనపడకుండా ఇశ్రాయేలుకు నిన్ను చూచినగా నిర్ణయించి తిని. ఇశ్రాయేలుకి నిన్ను
సూచనగా నిర్ణయించాడు. హల్లెలూయా. కర్ర కిందే పాము అయిపోయింది, పట్టుకున్నాడు. ధైర్యం వచ్చేసింది. దేవుడు నన్ను నిర్మించాడు అనేటువంటి విశ్వాసం కలిగింది. వెళ్ళిపోయాడు వాళ్ళ మధ్యకి. వెళ్ళి సూచన కార్యాలు చేశాడు. దేవుడు సూచనగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ప్రభువు నన్ను వీళ్ళని విడిపించడానికి నీ దగ్గరికి పంపించాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించు, ఈ బానిసత్వంలో నన్ను విడిపించు అని చెప్పినప్పుడు ఫరో నవ్వాడు. ఒరే పిచ్చోడా, నువ్వు వస్తే ఏమైద్దిరా నీ వల్ల, అసలు దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా నవ్వాడు. ఏంట్రా నువ్వు మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అన్నట్టుగా సంపాదించాడు. ఏమి సూచన ఉందరా నీ దగ్గర, నువ్వు దేవుడి దగ్గర నుంచి దేవుడు పంపించాడంటే నువ్వు వచ్చావని, ఏ సూచన ఉందరా నీ దగ్గర అంటే చిన్న ఉదాహరణ చెబితేనే ఇది మీకు అర్థమైంది. చిన్న ఎగ్జాంపుల్. పోస్ట్ మ్యాన్ మన దగ్గరికి వస్తే ఏ సూచన చూపిస్తాడు? ఉత్తరం తీసుకొచ్చి చూపిస్తాడు. నేను పోస్ట్ మ్యాన్ని, పోస్ట్ ఆఫీస్కి వచ్చింది నీ పేరు కలిగిన ఉత్తరం, నేను పోస్ట్ మ్యాన్ని, ఇదిగో నీకు వచ్చిన ఉత్తరం అని ఇస్తాడు. అవునా కదా? ఆధార్ కార్డుకి అప్లై చేసావు, ఏటీఎం కార్డుకి అప్లై చేసావు, ఎవడు పడితే వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరు తెచ్చిస్తారు? పోస్ట్ మ్యానే. నువ్వు పోస్ట్ మ్యాన్ అంటానికి కారణం ఇదిగో నీ ఆధార్ కార్డ్, ఇదిగో నీ ఏటీఎం కార్డ్ అని పోస్ట్ మ్యాన్ ఇస్తేనే మనకి రుజువు అయింది పోస్ట్ మ్యాన్ అని. అవునా? అలా రుజువుగా అడిగాడు. అర్థమైందా ఈ ఉపమానం? అలా అడిగాడు. కానిస్టేబుల్ అని చెబితే మనకు రుజువు ఏంటి? 2 ఉంటాయి, ఒకటి ఐడి కార్డు, 2 డ్రెస్సు కదా. ఈ 2 ఫేక్ నిజం తర్వాత సంగతి. ముందు డ్రెస్ చూసి కానిస్టేబుల్ అనుకుంటాం, లేకపోతే ఐడి కార్డు ఉంటే కానిస్టేబుల్ అనుకుంటాం. అవునా కాదా? డ్రెస్, ఐడి కార్డ్. ఒక కానిస్టేబుల్ని గుర్తుపట్టగలగటానికి ఎట్లా చూసుకుంటూ పోతే నీ దగ్గర రుజువేంటి? నువ్వు దేవుని దగ్గర నుంచి దేవుడు పంపిస్తే వచ్చావని చెప్పటానికి అంటే నా దేవుడు చూపించినటువంటి సూచన ఇదిగో అని అందరూ చూస్తూ ఉండగా ఆ కర్రని కింద అట్టి ఇసిరేసాడు. ఇసిరేస్తే ఏమైంది? పామైంది. త్రాసు పాము లేచి నిలబడింది పడగెత్తి. ఫరో సింహాసనం మీద ఉన్నాడు, మోషే ఎదురుగా నేల మీద ఉన్నాడు. కింద రాజు సింహాసనం పైన ఉంటుంది కదా, కిందుండి ఆయన ముందు నుంచొని చూస్తూ ఉన్నాడు. పాము అయింది, ఎత్తి ఎట్టు చూస్తుంది, పడగెత్తింది. ఫరో పెద్దగా నవ్వాడు. ఇదా అని, నా దగ్గర ఉన్నారు చూడని చెప్పి ఆ మంత్రగాళ్ళే వాళ్ళ కర్రలను కూడా కిందేపిచ్చాడు. అవి కూడా పాములు అయిపోయినాయి. ఆ 10 మంది కర్రలు వేపించాడు, 10 మంది కర్రలు పాములు అయిపోయినాయి. అవి కూడా త్రాసు పాములు అయిపోయినాయి. ఇప్పుడు ఫైటింగ్ మనుషులకి ఫైటింగ్ పెడితే ఏం చేస్తారు? చంపుకుంటారు, కొట్టి చంపేస్తారు. కొట్టుకుంటమే, నరుక్కుంటమే, కాల్చుకుంటమే మనుషుల్ని పెట్టి ఫైటింగ్ పెడితే. ఇప్పుడు ఆ ఫరో మోషేని చంపేయంటారంటే వాళ్ళు వచ్చి 10 మంది కలిసి చంపేస్తారు, అయిపోయేది. కానీ ఇక్కడ ఫైటింగ్ ఎవరికి? పాములకి. పాముని కొట్టి చంపలేదు. పామును కొట్టి చంపలేదు. దేవుడికి ముందుగానే ఉన్నటువంటి చూపిది. చెప్పు హల్లెలూయా. ముందుగా చేయించిన సూచన ఇదే. వీళ్ళు కూడా పాములు కర్రలేస్తారు, పాములు అవుతాయి. కానీ పామును కొట్టి చంపదో. మోషే కర్ర అది పాము అయిపోయింది. వాళ్ళు 10 మంది వేసినటువంటి పాములు ఏ పాము కూడా మోషే పాముని ఏమి చేయలేకపోయింది. ఒక్కొక్క పాము ఎదుర్కొంటూ వచ్చింది మోషే పాముకి. మోషే పాము
వచ్చిన పావునల్లా మింగేసింది, 10 పావులను మింగేసింది. ఇప్పుడు వెళ్ళి పట్టుకో అన్నాడు దేవుడు, చెప్పాడు ఇప్పుడు వెళ్ళి పట్టుకో అన్నాడు పావుని. వెళ్ళి పట్టుకున్నాడు, మళ్ళీ అది కర్ర అయిపోయింది. చెప్పు హల్లెలూయా. ఇప్పుడు 10 పాములు కలిసి మోషే పాములో ఉండిపోయినాయి. అంటే 10 పాముల బలము కూడా మోషే పాములోకి వచ్చేసింది. ఈ కర్ర ఇంకా బలంగా ఉన్నట్టే కదా. అంత చూచిన దేవుడు మొదటగా చూపించాడు. ఫరో మొహం నల్లబడిపోయింది, మంత్రగాళ్ళ మొహం అంతా కూడా నల్లబడిపోయింది. అలా చూసుకుంటూ పోతే అద్భుతాలు చాలా సూచన క్రియలు చేపించాడు, మిడతలు తెప్పించాడు, అన్నీ తెప్పించాడు. అన్ని ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నారు. మిడతలు తెప్పించాడు, కప్పలు తెప్పించాడు. నీళ్లు త్రాగే నీళ్లు ఎర్రగా మారిపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. ఇప్పుడు కూడా ఎక్కడో స్టిల్ ఏ దేశంలోనో నీళ్ళన్నీ రక్తంగా మారిపోతూ ఉన్నాయంట. అవి పారుకుంటూ 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 ఇతర దేశాలు కాక భారతదేశంలో కూడా మ్యాక్సిమం రావచ్చు. వచ్చి సముద్రంలో కలిస్తే సముద్రం మొత్తం నదుల్లోకి వచ్చేస్తే నదులు మొత్తం కాలువల్లోకి వస్తే కాలువ మొత్తం గ్రామాల్లోకి వస్తే మొత్తం ఎర్రగైపోయే దినాలు జరగబోతున్నాయి. ఏ సూచన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ నీళ్లు రక్తంగా మారుతున్నటువంటి విధానం స్టార్ట్ అయిపోయింది. ఇశ్రాయేలీలు చూశారు, దాన్ని చూసి కూడా చూడనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను నీ కుటుంబంలో ఎన్నుకుంటే నీ కుటుంబీకులు చూసి కూడా చూడనట్టుగా నిన్ను ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి రానికుండా, దేవుని సన్నిధికి పానీయకుండా, దేవుని సన్నిధిలో నిన్ను ఆరాధించకుండా చేయటానికి ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు? నీ కుటుంబీకులు, నీ ప్రజలే, నువ్వన్నవారే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే, నీ తోబుట్టులే, నీ భార్యే, నీ భర్తే, నీ పిల్లలే నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నారు. ఈ రీతిలో ఆ రక్తం అయిపోయింది. అనేక అద్భుతాలు ఆ 10 సూచనలు చేసిన 9 చేశాడు, 10వది కూడా చేశాడు. అప్పుడు భయం వేసింది. ఏడకొచ్చిందో తెలుసా? ఎన్ని అద్భుతాలు ఎన్ని చేసినా కూడా ఫరో మనసు మారలేదు. చివరికి దేవుడు తెలియపరిచినటువంటి మాట, ఐగుప్తు జనాంగంలో రాజు కానుంచి పనివాడు దాకా మొదటి సంతానంలో ఉన్న ప్రథమ కుమారుడు మొత్తం చచ్చిపోతారు. ఆ తెగులు వస్తుంది, చెప్పు వాళ్ళకి అన్నాడు. ఆ తెగులు గురించి ప్రకటించినప్పుడు ఆ తెగులు వచ్చేసింది. ఐగుప్తులో ఏలుబాటు చేస్తున్నటువంటి వారు ఫరో కుమారుడు నుంచి పనివాడి కుమారుడు దాకా మొదటి సంతానం పశువుల్లో, పక్షుల్లో, ఏది మానవ జాతులు అందరూ కూడా చచ్చిపోయారు. ఓన్లీ ఫరో ఐగుప్తి ప్రజలకే జరిగింది అది. మరి ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని అసలు ముట్టనే ముట్టలేదు. ఫరో యొక్క ప్రజలు మొత్తం మొదటి కుమారుడు చచ్చిపోయాడు. ఈ తెగుళ్ళు చూసి భయపడిపోయి ఫరో, వామ్మో ఇంకేముంది, బిడ్డల మీదకి వచ్చింది, మన మీదకి కూడా వచ్చిద్దేమో అని భయపడిపోయి, ఇక మోషే నీ ప్రజలను తీసుకొని ఇక నాకు కనపడి వెళ్ళిపో అని చెప్పేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ విడిపించేసి పంపించేసేయండి అని, వాళ్ళ మొత్తాన్ని తోలివేసేయండి అని చెప్పేసి పంపించేసాడు. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోతూ మొత్తం బయలుదేరి వస్తున్న సమయంలో కొంత దూరం ప్రయాణం చేశారు. మరలా ఫరోకి సాతానుడు ప్రవేశించాడు. వాళ్ళని ఉచితంగా పంపించేసావు, వాళ్ళని ఎందుకు పంపించేసావు, వాళ్ళందరిని హతమార్చేసేయండి, ఎందుకు వాళ్ళని పంపించటం అని సాతానుడు మరలా ప్రవేశింపదేశాడు. మరలా రథాలు వేసుకొని పదండి వాళ్ళందరినీ హతమారుద్దాం అన్నట్టుగా బయలుదేరి వెళ్ళినప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి సముద్రం ఒడ్డు దగ్గర ఆగిపోయారు. అక్కడ సేద తీర్చుకునే సమయంలో వెనకాల శత్రు సమూహం మరలా
పంచుకుంటూ పరిగెత్తుకుంటూ రథాలతో జనాంగం పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో మోషే చూశాడు. మోషే చూస్తున్నటువంటి సమయంలో ఈ ఐగుప్తి ప్రజలు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. మొదట వచ్చిన చదువు. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నువ్వు ఎవరు నివసించున్నాడు? ఇప్పుడు అక్కడ తిరుగుబాటు చేస్తుంది ఎవరో? ఇజ్రాయేలీల ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ మధ్యలో నివసిస్తూ ఉన్నాడు ఈయన. ఆ ప్రజలు అన్ని చూశారు, అన్ని తిన్నారు, త్రాగారు, అనుభవించారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఈ సముద్రంలో పడేసి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో ఉంటేనే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఐగుప్తులో మాకు సర్వ అవకాశాలు ఉన్నాయి. ఐగుప్తులో మాకు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఏముండయి? నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఆహారం లేదు, తినటానికి ఏమి లేదు. ఇదిగో చూస్తే సముద్రం ఒడ్డే కనపడుతుంది. ఇక దాడితే నీళ్లు మమ్మల్ని అందులో పడేసి చంపటానికి, గుంపుగా ఒక్కడిని చంపకుండా మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో చంపటానికి తీసుకొచ్చావని తిరుగుబాటు చేస్తూ ఉంటే మోషే ఏం చేశాడు తెలుసా? ప్రభువా, ఏంటయ్యా ఈ బాధ నాకు? మోషే, భయపడకు, నేనున్నా కదా, పో సముద్రం కాడికి వెళ్ళో, నీ కర్రని సముద్రం వైపు చూపు అనగానే ఈ లోపల వెనకాల వచ్చే వాళ్ళకి అగ్ని ఆపేసింది వాళ్ళని. కర్ర సముద్రం వైపు చూపింగలట సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా అంటారు అనుకున్నా మీరు, నేనే అనిపించుకునే పరిస్థితి అయింది. హల్లెలూయా 2 పాయలు అయిపోయింది. గోడలుగా నీళ్లు నిలబడిపోయినాయి. ఈ పాయలో ఆరిన నేలలో 6 లక్షల కాలబలం కాకి ఇంకెంతమంది వెళ్ళారో మొత్తం చేరుకున్నారు. చివర ఆరిన నేలంట. కొద్ది నీళ్లు పోతే సాయంకాలంకి వచ్చేట తొలిపినా కూడా తడి కనపడిద్ది. కానీ సముద్రం నిత్యం సముద్రం ఉండదు. అది ఆరిన నేల అయిందంటే దేవునికి మహిమ కలుగుగా ఎంత గొప్ప విషయమో. ఆరిన నేలలో నడిపించారు. ఆ మధ్య మొత్తం దాటిన తర్వాత వాళ్ళ మీదకి మోషే మళ్ళా సముద్రం వైపు చూపి కర్ర చూపించాడు. కలిసిపోయారు. ఎవరైతే ఇశ్రాయేలీల ప్రజల్ని ఆటంకపరిచి, ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజల్ని చంపుదామని తీర్మానం చేసుకొని బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ ఆ నీటిలో పడి చచ్చిపోయారు. రథాలు మొత్తం కూడా, గుర్రాలు మొత్తం కూడా నీటిలో కలిసిపోయి చచ్చిపోయారు. పిల్లారా, అద్భుతం చూశారు. సముద్రం పాయలవటం అద్భుతం చూశారు. కానీ ఎలా ఉన్నారు వాళ్ళు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏ రీతిలో తిరుగుబాటు చేస్తూ? మాకు ఆకలి అవుతుంది, మేము తినటానికి ఆహారం లేదో, తిరుగుబాటు. మేము తాగాల నీళ్ళు, త్రాగటానికి నీళ్ళు లేవు, తిరుగుబాటు. మేము మాంసం తినాలా, మాంసం, తిరుగుబాటు చేశారు. ఈరోజు చూడు, నువ్వు ఈ వాక్యం నీకోసమే. కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. కుటుంబంలో నీ జీవితాన్ని మార్చాడు దేవుడు. కుటుంబంలో నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు. కుటుంబానికి నిన్ను ఒక రక్షణకర్తగా, నీ కుటుంబానికి నిన్ను నిలబెడితే నువ్వు కుటుంబం వైపు చూస్తూ, కుటుంబ ప్రజల వైపు చూస్తూ, కుటుంబీకుల మాటలు వింటూ దేవునికి దూరంగా ఉంటే నువ్వు కూడా తిరుగుబాటుదారుడివే. నీ కుటుంబం నీకు తిరుగుబాటుగా ఉంది. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యం, నీ కుటుంబం నీకు తిరుగుబాటుగా ఉంది. ఎలా అంటే 6వ వచనంలో ఉంది. ఏమనుంది? వినుచున్నా కూడా విననట్టుగా, చూస్తున్నా కూడా చూడనట్టుగా. నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు నీ కుటుంబంలో దేవుడు. నీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. నీ కుటుంబంలో ఎన్ని ఆశ్చర్యాలు చేశాడు దేవుడు. నీ కుటుంబంలో ఎంత ఘనకార్యాలు చేశాడు దేవుడు. నువ్వన్నీ చూసి కూడా, ఇవన్నీ విని కూడా నువ్వు చూడనట్టుగా, విననట్టుగా నువ్వు ఉంటే తిరుగుబాటు కదా. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా 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 అని నువ్వు కష్టం వచ్చినప్పుడు అడిగితే, మరి సుఖంగా ఉన్నప్పుడేవో
ఇచ్చింది దేనికి? నీకు సుఖాన్ని ఇచ్చింది దేనికి? మరింతగా నువ్వు దేవునికి విధేయుడిగా ఉండటానికి, మరింతగా దేవునికి విధేయతగా చూపి నీ కుటుంబీకులందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపిస్తావని. మరి నీ కుటుంబీకుల మాటలే విని నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే మరి పరిస్థితి, నువ్వు ఇజ్రాయిలు ఏ రీతిలో తిరుగుబాటు చేశారో అదే స్థితి నువ్వు కూడా, నీ కుటుంబం నీకు తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఈరోజు నీవు తెలుసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కింద వచ్చిన వాళ్ళు నువ్వు చదువుకోగలిగితే దేవుడు నీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావు, ఏ విధానంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఎవరి కోసం నువ్వు భయపడుతూ ఉన్నావు, ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. ఎవరి మధ్య నువ్వు నివాసం చేస్తున్నావు తెలుసా? తిరుగుబాటుదారుల మధ్య, తిరుగుబాటు చేసేవారి మధ్య. ఏమని తిరుగుబాటు తెలుసా? పొదుగుకులు ప్రార్థన, పొదుగుకులేంటి గొడవ, పొదుగుకులేంటి సమస్య, పొదుగుకులేంటి శోధన, పొదుగుకులేంటి ఇబ్బంది అని తిరుగుబాటు చేసేవారి మధ్య నువ్వు ఉంది. ఏంటి నీ పరిస్థితి? ఏంటి శోధన? ఏంటి కష్టం? ఏంటి బాధ? ఏంటి భరించలేని పరిస్థితి అని తిరుగుబాటు చేసేవారి మధ్య వాళ్ళు వినుచున్నా, చూచుచున్నా, వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నువ్వు కూడా ఎలా ఉన్నావు? నువ్వు దేవుని సన్నిధికి రాలేదంటే నువ్వు దేవునికితో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తివి లాగున్నావు. అపరాధులు, సాతానులు, అపవాదులు ఇవన్నీ నిన్ను రకరకాలు శోధిస్తే ఆ శోధనలకి నువ్వు లోని అయిపోయి దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏంటి నీ పరిస్థితి? అపవాదులను ఎవరిని పట్టుకుంటాయి తెలుసా? ఎవరు బలహీనంగా ఉంటే వారిని పట్టుకుంటాయి, ఎవరు లోనిగా ఉంటే వాళ్ళని పట్టుకుంటాయి, ఎవరు దేవునికి అయిష్టుడుగా ఉంటే వాళ్ళని పట్టుకుంటాయి. వాళ్ళని పట్టుకొని నీ మీదకి చెలగాటమాడిస్తూ ఉంటాయి. నువ్వు రక్షణ పొందిన వాడివి, రక్షణ పొందిన దానవి. నీ రక్షణకర్త అయినటువంటి యేసు వైపు నువ్వు చూడగలిగితే నీ కుటుంబం కూడా నీ వైపు చూడగలిగిద్ది. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట, ఇప్పుడు నీ కుటుంబానికి నిన్ను ఒక సూచనగా నువ్వు మారాలా, నీ జీవితం మార్చుకోవాలా, నీ తలంపులు మార్చుకోవాలా, నీ ఉద్దేశాలు మార్చుకోవాలా. నువ్వు నలిగిపోయి ఉన్నా సరే, నువ్వు పగిలిపోయి ఉన్నా సరే, నువ్వు కుళ్ళిపోయి ఉన్నా సరే, వ్యాధి బాధలతో ఉన్నా సరే, అప్పుల బాధలతో ఉన్నా సరే, రకరకాల శ్రమలలో, రకరకాల శోధనలో నువ్వు చిక్కుకున్నా సరే, దేవుని విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఒక సూచనగా నీ కుటుంబానికి, దేవుడు ఒక సూచనగా నిన్ను నీ గ్రామానికి, దేవుడు ఒక సూచనగా నీ ప్రజలకి దేవుడు నిన్ను చూపిస్తూ ఉంటే, నువ్వు దేవునికి విధేయురాలుగా ఉండకుండా ఆ తిరుగుబాటుదారుల్లో కలిసిపోతే ప్రయోజనమునిద్దా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను తన స్వరక్తం ఇచ్చాడు. యేసయ్య నీకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను. నీ కొరకు సిలువలో రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన పడరాని పాటలు పడ్డారు, దెబ్బలతో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు నీ కోసమే కదా. నిన్ను రక్షించుకుంటే నువ్వు మరలా తిరుగుబాటుదారులతో కలిసిపోతావా? ఈ రాత్రి నువ్వు తెలుసుకో, నువ్వు నిజంగా తిరుగుబాటుదారులో కలిసిపోయి ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే తిరుగుబాటుదారులో నువ్వు కలిసిపోయినట్టే. దేవుడు నిన్ను ఎన్నుకుందో దేనికో తెలుసా? దేవుడు నిన్ను రక్షించుకుందో దేనికో తెలుసా? నువ్వు కుటుంబానికి మాదిరిగా, గ్రామానికి మాదిరిగా, ప్రజలకి మాదిరిగా, సర్వలోకానికి మాదిరిగా నిన్ను దేవుడు లేవనెత్తాలనుకున్నాడు. నువ్వు చిన్న చిన్న విషయాల్లో,
చిన్న చిన్న వారి మధ్య నువ్వు ఏమైపోతున్నావు? శోధనలో పడిపోయి నువ్వు కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నావు. వద్దు అంటే ఆగిపోతున్నావు, కాదు అంటే చేయట్లేదు. ఆలోచన చేయి. ఎవరు తిరుగుబాటుదారుల్లో నువ్వు కలిసిపోయావో. ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేశారు మోషేని. వాళ్ళ టైం అయిపోయింది. ఈరోజు నీ టైం ఇది. ఈరోజు నువ్వు నివసిస్తున్నటువంటి నీ కుటుంబీకుల మధ్య నువ్వు నివసిస్తున్నావు, నీ గ్రామంలో నివసిస్తున్నావు, నీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నావు. నీ ప్రజలు నిన్ను తిరుగుబాటు చేస్తూ ఉంటే, నీ కుటుంబం నిన్ను తిరుగుబాటు చేస్తూ ఉంటే, వీటికి నువ్వు లోని అయిపోయి వీళ్ళల్లో నువ్వు కలిసిపోతే నీ కొరకు రక్తం కార్చినటువంటి నజరేయుడగు యేసు పరిస్థితి ఏంటి? నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను నిన్ను అన్నాడు. నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు కన్నీరు కార్చాడు. నేను ఆయన కన్నీరుతో, ఆయన రక్తంతో వెల ఇచ్చి కొన్నాడు. మరి ఆయన కోసం నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు బ్రతికినంత కాలం ఆయనకి సాక్షిగా నిలబడవా? సాక్షిరాలుగా నిలబడవా? సాక్షిగా నువ్వు నిలబడవా? నువ్వు ఆలోచన చేసుకో. ప్రజలు, నీ గ్రామ ప్రజలు, నీ కుటుంబ ప్రజల మధ్య నిన్ను ఒక సూచనగా దేవుడు లేవనెత్తితే, దేవునికి సూచనగా నువ్వు జీవించాలా, మనుషులు కాదు. దేవునికి సూచనగా నువ్వు జీవించాలా. మనుషుల మాటలు విని ఆ సూచన నువ్వు కోల్పోకూడదు. దేవుడు నీకు మంచి తలంతులు ఇచ్చాడు, పాడే తలంతులు ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే తలంతులు ఇచ్చాడు, పరిచర్య చేసే తలంతులు ఇచ్చాడు, ప్రార్థించే తలంతులు ఇచ్చాడు, వాక్యము చదివే తలంతులు ఇచ్చాడు. గొప్ప గొప్ప తలంతులు, మానవులకు ఇవ్వనటువంటి తలంతులు నీకు ఇచ్చినప్పుడు, నిన్ను ఒక సూచనగా సంఘములో నిలబెట్టినప్పుడు, నిన్ను ఒక సూచనగా గ్రామంలో నిలబెట్టినప్పుడు, నిన్ను ఒక సూచనగా నీ కుటుంబంలో నిలబెట్టినప్పుడు, మరి నువ్వు కోల్పోతే అలా. అందుకనే ఏమన్నాడో తెలుసా? అక్రము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఈ చెట్టు పనికిరా తిని నరికి అగ్నిలో వేయమన్నాడు. అంటే నువ్వింతకాలం భక్తి చేసింది, నువ్వింతకాలం పరిచర్య చేసింది, నువ్వింతకాలం దేవుని సన్నిధిలోనే బైబిల్ పట్టుకు దేవుని సన్నిధికి వచ్చింది, నువ్వు ఇంతకాలం అగ్నిలో కాలటానికా? నువ్వు ఆలోచన చేసుకో. ఎవరు పక్షంగా నిలబడుతున్నావు? తిరుగుబాటు చేసేవారి పక్షంగా నిలబడుతున్నావా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి యేసయ్య పక్షంగా నిలబడుతున్నావా? ఈ రాత్రి నువ్వే పరీక్ష చేసుకొని ఆ యేసుని విడువకు, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకో. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకానికి నువ్వు పాత్రుడు కాకూడదని ఈ రాత్రి దేవుడు ఈ వాక్య సూచన ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము సూచన ద్వారా ఈ సూచన నువ్వు గ్రహించగలిగితే, ఈ సూచన నా కోసమే, ఈ సూచన నన్నే, నా కుటుంబానికి దేవుడు ఒక సూచనగా పెట్టాడు. నేను వచ్చేటప్పుడు నా కుటుంబాన్ని కూడా తీసుకొని రావాల దేవుని సన్నిధి. కానీ ఏది నీ కుటుంబం? ఏరి నీ పిల్లలు, ఏరి నీ భార్య, ఏది నీ భర్త, ఏరి నీ అన్నదమ్ములు, ఏరి నీ అక్కజల్లెల్లో, ఏరి నీ తోబట్లు ఎక్కడున్నారో? తిరుగుబాటుదారుల మధ్యలో ఉండారు. నువ్వెక్కడున్నావు? నిన్ను ఒక స్వరక్తమి సంపాదించుకొని ఒక సూచనగా నిన్ను నియమిస్తే, నువ్వు నీ కుటుంబాన్నే దేవుని రాజ్యంలో ఉంచుకోలేకపోతే, పరలోక రాజ్యానికి నువ్వు నడిపించుకోలేకపోతే ఉపయోగమేముంది? ఆలోచన చేసుకో. ఈ రాత్రి నేను ఒక సూచనగా దేవుడు నిలబెట్టినప్పుడు నీ కుటుంబాన్ని తీసుకుని దేవుని మందిరానికి రావాలా. తిన్నా తినకపోయినా, వండినా వండికపోయినా, డబ్బులుండా లేకపోయినా, ఆరోగ్యం ఉండా లేకపోయినా, ఆనందం ఉండా లేకపోయినా, శ్రమలున్నా కష్టాలున్నా, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ భర్తని, పిల్లల్ని, నీ తోబుట్టులు తీసుకొని, నీ తల్లిదండ్రులు తీసుకొని, నీ అత్త మామూలు తీసుకొని దేవుని మందిరంలో ఉంటే, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఇస్తాడు. నీకేమి కావాలో ఆయనకు తెలుసు, నీకేది లోటో ఆయనకి తెలుసు, నిన్ను పుట్టించినటువంటి వ్యక్తికి తెలుసు నీ లోటుపాట్లన్నీ. బయట వారు ఎవరికి తెలియదు.
ఆ దేవునికి నువ్వు సాగిల పడగలిగితే దేవుడు సమస్తాన్ని నీకు ఇస్తాడు. దేవుడు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. తిరుగుబాటు చేసిన వారందరూ కూడా ఏమైపోయారు? సముద్రంలో కలిసిపోయారు. పిల్లారా, ఆలోచన చేయి. నువ్వే సముద్రంలో కలిసిపోవాలని, నీ కుటుంబం ఏ సముద్రంలో కలిసిపోతుందో చూసుకో. లోక సముద్రంలో కలిసిపోతుంది. నువ్వు విడిపించుకో, బయటికి నడిపించుకో. బయటికి మోషే అయితే ఇశ్రాయేలీ ప్రజలు నడిపించాడు. నిన్ను మోషేలాగా ఒక సూచనగా నీ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఈ లోక సముద్రంలో కలిసిపోకుండా నడిపించుకో. దేవుని మందిరానికి, రక్షణ గృహానికి నడిపించుకో, పరలోక రాజ్యానికి నడిపించుకో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఉపవాస కోడికలో ఏ సమస్య నిన్ను పీడిస్తుంది, ఏ సమస్య నిన్ను బాధిస్తుంది, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నావు, ఏ కష్టంలో నువ్వు ఉన్నావు, ఏ రోగంతో నువ్వు ఉన్నావు, ఏ దిగులతో నువ్వు ఉన్నావు, ఈ రాత్రి నువ్వు మొరపెట్టి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను ముట్టయ్యా, నన్ను తాకయ్యా, నన్ను స్వస్థతపరచయ్యా, నన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచు, ఆరోగ్యవంతురాలు ఉంచయ్యా, నా కష్టాలు తీసివేయని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ మొర వింటాడు, నీకు సహాయం